మేఘమాల నీలాల మేఘమాల చల్లగరావేలా మెల్లగరావేలా कर्तव्यं दैवमान्हिकम् कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूला कर्तव्यं दैवमान्हिकम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु ఇయ్యలే 4 ముట్టితెట్లా రేపటి కావద్దా ఒకడే ముట్టిస్తా మేవాడి మొహం చూడు 4 ముట్టించిన కదే పోగనే ఒకడు ముట్టించిన కదే పోగనే దేవుడనా కొడతా ఏంటి మమ్మీ ఎవడీడు ఏందే ఏంటిదే నువ్వు పీసిడో అని తెలుసు కానీ మరీ ఇంత పీసినారో అని అనుకోలేదు బాబా. అగో ఇప్పుడు నేను ఏం చేసినే పొద్దుల పూజ చేసిన గంతేగానే గంతే ఎంత పీసినారో వాళ్ళైనా కనీసం 3-4 అగరబస్తలనే ముట్టిస్తారు. పురాత ఒక్కడే ముట్టించినవేంది బాబా? చీ గా దేవునికి మొక్కుడు కూడా గింత పీసితాను బాబా. ఏం మనిషివో ఏమో. శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం ఓ పిచ్చాన నా భక్తికి ఆ దేవుడే మెచ్చుకోడే నువ్వేందే కట్టాను వాడివి నీ దేవుడు నీ భక్తి నీ ఇష్టం గాని ఏదో ఒక రోజు ఆ దేవుడు నీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తాడు చూడు. సూతనే నన్ను అనేటోళ్ళు అందరూ నన్ను చూసి నేర్చుకోవాలి. అవునా నిజమా? అబ్బో మత్తు నేర్చుకుంటాను తీయి. నువ్వు నీ దరిద్రం నీకు తీసిస్తాను. నీ తీసినారు మా ఏంటి ఏమో అంటున్నావు? రమణకరన్నా అరే దేవుడా ఇది మళ్ళీ వచ్చిందిగా పొద్దుగాల ఏదైనా ఒకటి అడిగి చంపుతాడు వీడు. ఓ రమణకరన్నా ఏం చేస్తున్నావు అన్నా? అరే మా ఇంట్లో చక్కెర లేదురా ఎందుకు వచ్చినావు? అన్న నేను చక్కెర కోసం రాలే అన్న, మా ఇంట్లో చక్కెర ఉన్నది. అరే తమ్మి ఇంట్లో ఏ తొక్కులు లేవురా, మాడికాయ చింతకాయ కన్నీ అయిపోయినాయిరా. అరే మా ఇంట్లో అన్నీ అయిపోయినాయిరా, మీ మీద పక్కింటి వాళ్ళ ఇంట్లో అడుక్కొని తింటున్నావు. అడుక్కోడు మంచిగా సూట్ అవుతుంది అన్న నీకు. అంటే ఇప్పుడు నేను అడక తింటే లెక్క కనబడుతున్నా నీకు? చూడడానికి ఏర్పడవు కదన్నా, నువ్వు కొంచెం అదే టైప్ అన్నా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నీ మాటలు బాగా అవుతున్నాయి కానీ మా ఇంట్లో ఏ తొక్కులు లేవు. తొక్కు సల్లగుండా నీ తొక్కు నా ముక్కలు పెట్టుకోనా అన్న? తొక్కు చల్లగా ఉండదురా, కారం ఉంటది. ముక్కులో పెట్టుకోకరా, మంట మంటదిరా. ప్లీజ్ రా తమ్మి. సరిపోయారు ఇద్దరును. నీ సోది పాడుగాను పన్నెండు నీ దగ్గరికి వస్తే తొక్కు చక్కెర అంటే ఏందన్నా? ఆగో గట్టన ఆడదేంద్రా, నువ్వు తొక్కు కోసం చక్కెర కోసం వచ్చిన కావచ్చు అనుకుంటున్నా. గంత కోపాన్ని ఆడదేంద్రా? పోయి నిన్నే అడగాలి, నువ్వెంత పిసిరాదనో నాకు తెలియదా అన్న? మా చెప్తున్నది అన్న ఒకసారి బండి రాదే, హాస్పిటల్కి పోయేస్తా పని ఉంది. అబ్బో బండి దానిలో పెట్రోల్ కొంచెం ఉన్నది, ఈయనకి ఇట్లా ఇస్తే ఆయన పెట్రోల్ మొత్తం కూడా కత్తరు కావచ్చు. ఏ అబ్బా నాకు పని ఉన్నదిరా, నీ బండి ఇయ్యరా. ప్లీజ్ అన్న ఇయ్యన్నా. ఏ లేదు నాకు పని ఉన్నది, నువ్వు పోరా. నా బండితో పని ఎప్పుడు అడిగిన ఇగో తీసుకొచ్చిన.
ఏందే నువ్వు సూత గింతదిలా కానీ బాగా మీదికి వస్తున్నావు ఒళ్ళు ఎట్లున్నది ఏందే ఊరికి రావాలి చాయ్ అంటే బాగా తాగద్దే కొంచెం తాగాలి అయినా కానీ నువ్వు మనిషి అవ్వలేదే కుడిది లెక్క తాగుతావు అవునవును కనబడుతుంది ఏ పొలం బాగా లెక్కున్నాము ఇక ఉర్ర కానీ కొంచెం చాయ్ పెట్టుకురాపోయే పెట్టుకొస్తావు నీ పీషిత నన్ను తగ్గిరాగా పెడితే అయ్యో 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 ఎన్ని పాలు పోతున్నాయి కమ్మని పాలు ఎందుకు పోతున్నాయి అవునే నీకు ఏమైనా సంవత్సరమైన పట్టున్నాదే ఇప్పుడు అన్ని పాలు పోయాడుది ఇప్పుడు కాదు అప్పటి కాదు అయినా కానీ రేపు పొద్దున కాదానే అన్ని ఒకసారి పెడితే అంటే ఇది పొద్దున కూడా కావాలా దేవుడా ఏం మనిషి అయ్యా నువ్వు ఓ పిచ్చానా పైసలు ఉట్టిగా తాయే నీకు ఏం తెలుసు సంవత్సరం అంతా కడ చెప్తున్నాడు నీ పోయిస్తా పాలు ఏం చేస్తావు ఆగే ఏంటయ్యా అది ఓ దేవుడు లేవే ఏమైంది ఇగో ఈ పాలు నాకు కొంచెం మా అమ్మకు కొంచెం మా నాన్నకు కొంచెం వీళ్ళు మొత్తం నువ్వే తాగే ఏమున్నాయి అలా గంట నిండా నీళ్ళు పోతుంది నీ పీసినారు కూడా నీ పీసినారు నాకు మొత్తం పిచ్చిలేస్తాను చిచ్చి ఏం గురుగుతున్నావే నా కనువ పాడగాను మా అయ్య బా నాకు గిసులు నా నలగబెట్టిరు నా భయ కూడా మొత్తం ఒక మొన్న నిలబెట్టిరు నా గంటారా అవునే నిన్ను మీటికి నిన్ను చూసానికి వచ్చేప్పుడు మీ అయ్య నీకు కళ్ళ గంటలు గంట పెట్టి రానే అప్పుడు తెలియదా మా అప్ప పని చేసిన మంచిగా ఉండు అయినా ఇక్కడ నాకు రైతులేదయ్యా నీ ఎవరుతున్నానే అయితే ఉన్న పాలు వేసి తానే ఆ పాలన్న పెట్టపోది ఆ పాలు కరాగా నీకు వెళ్ళి పాడుగా అటు ఛాయ కూడా వేసింది ఇగో బాబా గల అచ్చక్క రమ్మన్నది కూరగాయలు ఇస్తుందట పట్టుకొస్తా అవునే కూరగాయలు అనుకుంటే ఇల్లు తిరిగి ఆయన ఊరికే నీకు అన్ని ఫ్రీగానే కావాలి కదా ఇస్తానన్నది పట్టుకొస్తా అయ్యో నోరే ఉన్నది బాబా అంత మంచిదేనాయే అంత మంచి మరి ఇప్పుడే ఎత్తున్నావా ఇప్పుడే వేస్తాననే పురుసతగా కూర్చున్నావు ఏం పని లేదా అయ్యే మా పురుషతోనే నా బతుకు మీ అక్కని చేసుకున్నా కానీ అయితే కానీ గిటికాయలు పడ్డది ఏంద్రా నీది ఏంది బాబా గట్లన్న పడుతుంది మా ఇంటి లక్ష్మీదేవిని నీటికి తోలినాము పురుసత్ ఉండకుండా ఏమైంది నీకు దాని గొంతుల్లో వెళ్తుంది లక్ష్మీ కళ అయితే ఆయన ఇంట్లో సామానంతా కూడా కొడుతుందిరా ఇంకా పీసిడతానం పోలేదా బావా మా అక్కకు చెయ్యెత్తి దండం పెట్టాలి నిన్ను భరించినందుకు అయినా కానీ మా అక్క ఎటు కనబడతలేదు అక్క ఈ పక్క పండుగలు ఇంటికి ఏంద్రా ఆకలి బాగా తీసుకురావాలి నాయ బావ ఏ ఆగు తీసుకొస్తా రాగు మళ్ళీ అత్తదే రాగు ఆకలి బాగా అవుతుంది సరే చేతిగా కట్టుకోండి బామ్మాది తీసుకో ఏం చెప్తున్నావు బామ్మాది బాగా తింటే బుర్ర పెరుగుతుంది కొంచెం తక్కువ తినాలి బావా నిన్ను చూస్తే నాకు మా అర్థమవుతుంది కరెక్టే అబ్బో నీ జోకులు రాదురా అయితే కానీ మొత్తం ఒక్కసారి తినకు కొంచెం 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 తిను కొంచెం కొంచెం తినాలి బావా నువ్వు తినవంటే ఇప్పుడు తింటేనే లేకుంటే దాచిపెట్టుకొని అప్పటికి కూడా తింటా అబ్బో నువ్వు భలే జోకులు చేస్తావు కానీ తిను తిను ఏదా తింటలేవు జాగ్రత్త చాలేనే ఇంకా పోసుకో బావా
నాకు చారు అంటే బాగా ఇష్టమే, ఇంకొంచెం పోయే. అరే చారు బాగా ఓసుకోవద్దురా, బయటికి పెడుతుంది. చారు బాగా కాదు. ఈ గింతంతా కూడా నువ్వే తిని రాదే, నాకెందుకే? ఏం సిగ్గుపడతావు పిల్ల? ఆహా తిను. అరే బామ్మారి, బెండకాయ ముక్కలు మంచిగున్నాయిరా, తెలుసుకో. ఊకే ముక్కలు ముక్కలు అనకే బావా, ఎవరైనా తింటే చికెన్ ముక్కలు మటన్ ముక్కలు అనుకుంటారు. అవురా తిను. చికెన్ ముక్కలు మటన్ ముక్కలు అయితే తింటావా? ఇది తినవా? ముక్కలు మంచిగా తిను. నేను వచ్చేంతసేపు అవుతుంది, ఎటు పోయినవే? టమాటాలకు పోయినారా? అమ్మ నాన్న ఇట్లా మంచిగా ఉన్నారా? అమ్మ నాన్న మంచిగా ఉన్నారే. అవును, నీ బావేట్రా? ఏమో పని ఉందని బయటకు వెళ్ళి అక్క. అన్నం తిన్నవారా తమ్ముడు? నీ బావ మన తినబెట్టిండా లేదా? నీ తిండి చల్లకుండా ఏం తిండి అక్క అది? బావ పిసినార్తనం పోయింది అనుకుంటే ఇంకా ముదిరింది కానీ ఎట్లెళ్ళ వచ్చానవే అక్క? నా బాధ ఏమో చెప్పుకోవాలో తమ్ముడు. అయ్యో మొత్తం పెట్టుకుంటే ఆడ కోయాడు. నువ్వు తోడు చేస్తావు నువ్వు. ఇంకా 2 నెలలు రావద్దా? ఏం చెప్తాను? అరే ఆగే ఉడిచినట్టున్నాయి. 10 రూపాయలు కోళ్ళు దొరుకుతాయా నీకు? ఎట్లా పోతుంది? ఎట్లా సంవత్సరం వెళ్తుంది? గింత పెట్టుకుంటే పనులు ఖరాబ్ అవుతాయి. తోముకు అదే పోతాయి. ఎక్కడ బొగ్గుతో తోముకున్నారు, కొల్లతో తోముకున్నారా? ఎందుకు కొడుతున్నాయి కాకోలే? ఇగో సబ్బు. నీకేమైంది? నీకు ఏడేడు పడుతుంది. అన్ని పడేసుకుంటారా? తీసుకొచ్చి నేను పడేసినప్పుడు దేవుడు నిండిపోయి చూడు అని ఇలా పెట్టు. బాధ ఏమైనా చెప్పుకోవాలి తమ్ముడు, ఇన్ని బాధలు ఎలా తీసుకుంటా? అక్క నువ్వు చెప్పిన కాడికి చాలే, నా తల తిరుగుతుంది. ఎప్పుడు మారుతాడో ఏమోరా. బాధపడకే అక్క, చూద్దాం ఆ దేవుడన్నా మార్చాడా? ఈ గోళీలు వేసుకో. ఇవట్టు ఈ సిక్టర్ నీకు తీసుకో. గట్లా కాదు కానీ పిసినార్తనం పిసతోటి గీడి దాకా తీసుకొచ్చుకున్నావు. అదే మంచిగా తినుకుంటా మంచిగా ఉంటే గీ రోగాలు వస్తాయి. చెప్పు పిసినార్తనం పాడు కానీ గోలు ఎత్తావా? అట్టే తిడితే ఈ మందులో పెట్టుకుంటుంటే మంచిగా ఉంటది కదా. ఇవ్వటు ఇగో ఈ మొక్క పాడగాను రోగం అనకే. ఇవాళ చూస్తే నాకు ఏదో పెద్ద రోగం వచ్చి అనుకుంటారు. నాకు వచ్చించేదే కాదే. నీ కళ్ళు మొండ. అబ్బో సిగ్గు, నీ సిగ్గు పాడుగాను. ఇకనైనా మారు, లేకపోతే సత్తవురా నల్ల మొగ్గోడా. మా మాట కానీ ఊకోలేపే. నీ పీసి తనంతో నన్ను ఏం చేద్దాం అనుకుంటాను? బతి తెరుకోసే కాదే. ఏం పీసి తానం చేసింది నేను? ఈ పుస్తల కోసమే నిన్ను కాపాడుకుంటానా. ఓ రమణకరన్న, నా రామన్న ఏమైంది? ఎందుకేమో రోగం వచ్చిందట కాదే? రోగం వచ్చిందని ఎవరన్నారా? నాకు జ్వరం వచ్చిందిరా. ఇకనన్నా మారన్నా, నీ పీసినతనం పోగొట్టుకో, కడుపులో తిని ఆరోగ్యంగా ఉండు.
ఈ బ్రష్కి పెట్టురు ఇవన్నీ మారన్నా అదే నువ్వన్నా చెప్పు. చెప్తాన్నా మరి ఇంటలేడు. అన్న మంచిగా చూసుకున్నా నేను పోయేస్తా. పిల్లగాడు మంచి మాటలు చెప్పిపోతాడు. ఇక నన్ను ఎంతసేపు అనుకుంటుంటావు గటరువు. బావా ఏండే ఏమో పెద్ద పూలు ఉన్నట్టుంటివి ఏమేమో అనుకుతానేవే. ఓ బావా నా బావా బావో ఓ నా బావా ఏమైందే బావా నీకు బావో ఓ నా బావా ఓ బావా నీకేమన్నా అయితే మా కొంటది అవుతుంది కాదే బావో ఓ నా బావా ఓ బావా బావా ఏమైందే బావో ఓ నా బావా బావా నీ ఏర్పాడు కాను నాకు జ్వరం వచ్చిందిరా. ఏదో పెద్ద రోగం వచ్చినట్టు ఇది ఏడ్చి పెద్ద సీక్రెట్ ఎకరా ఊరంతా. నీ మొగ పాడి అయి కప్పుతుందే. ఏడవతీయే బావా మన మంచి అలవాట్లే మనల్ని కాపాడతాయి. అవసరం ఉన్నా కూడా పిసినారితనంతో అన్నిటికీ దూరమై మన ప్రాణం మీదకి తెచ్చుకోవద్దు బావా. సరేరా బావా నువ్వు మంచిగా ఉంటేనే మన కుటుంబం మంచిగా ఉంటుంది. ఇక నన్న మారు బావా. బావా మనకు పేషెంట్తనం అనేది ఒక రోగం లెక్కనే. అది మనల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. ఇక నన్న మారు బావా. సరేనే ఇక మారుతానే. ఆ పీసిడితనం ఏమన్నా పని చేయ బావా. పని చేస్తా తీయలేవురా మీరు చెప్పినట్టు ఏంటా ఇట్లా అన్నాడు మా బావ మంచోడు. బొక్కలు అన్నట్టు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సల్లారాం నగర్ క్రియేషన్స్. మా వీడియో ఎలా ఉంది? మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకు కావాలి అనుకుంటే గంట మాత్రం గట్టి కొట్టుర్రి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.